ఓటమి భారం నుంచి బయటకు వచ్చారా? అయిపోయిందంటే అది భారము. ఇట్స్ బీన్ నియర్లీ 1 year కదా. బయటకు వచ్చినట్టు కాదు కానీ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ మనం చేసిన దానిలకు దీనిలకు ఒక 2 నెలలు 3 నెలలు చాలా గద్దలాగా దన్నుకుపోయినాడని ఒక బాధ తప్ప వేరేది లేదు. అంటే ఓడిపోయినప్పుడు కొంత నిర్వేదం, కొంత డిప్రెషన్ మీ మాటల్లో కనిపించింది కదా. అంటే మీ బేబీ గిడ్డం అంతా అట్లా వెచ్చితే ఆ నిర్వేదంలో ఉన్నాడేమో అనుకుంటారు. అట్లేం లేదు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను 9లో ఎమ్మెల్యే అయినాను, 14లో ఓడిపోయినాను, 19లో గెలిచాను, 24 4 ఎలక్షన్స్ నేను చేశాను. సో 14లో నాకు అంతగా అనిపించలేదు. సో యాజ్ ఐ సెడ్ ఒక 2 నెలల్లో అసలు అతని మొహం ఎవరో తెలియదు, ఆ సింబల్కి మా ధర్మవరంలో ఏమో తెలియదు. కానీ అలా వచ్చి అలా అయిపోయినాడు ఎమ్మెల్యే. సో మనము ఇంతగా రెగ్యులర్గా ఉండి జనం యొక్క సాధక బాధలు చూసి అన్నీ చేసినా కానీ ఉపయోగం లేకపోయింది అనేది ఒక ఇంత బాధ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరివేర్ ఆపర్చునిటీ. ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వంలో కొత్తవి ఏమన్నా వస్తాయని, ఇక్కడ నుంచి కొత్తగా వస్తాయి. అంటే బేసిక్గా ఆశాజీవి, అవకాశవాది మనిషి. దాంట్లో నిదానంగా దాని నుంచి బయటపడడం ఇట్స్ ప్రాక్టికల్గా అనుకున్నారు. కానీ ఎప్పుడు నేను అంత బాధపడలేదు. అన్ని ఓటమిలు జరిగినా కానీ ఎప్పుడు బాధపడలేదు. కానీ దిస్ టైమ్ ఐ రియల్లీ బాధపడ్డ బాట వాస్తవమే. అంటే 175 స్థానాల్లో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోతాడు అని మీ పార్టీ వాళ్ళు కాదు, మీకు అపోనెంట్గా ఉన్న టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి జనసేన నుంచి కూడా ఎవరు అనుకోలే. ఆ సీట్ని మీ ఖాతాలో వేశారు. అదే ఎట్లుందంటే మామూలుగా మనం ఇక్కడ కాకపోయినా మిగతా ఈ తెలుగు రాష్ట్రాల్లో సరే అతను ఓడిపోయి ఉండకూడదు అని కొద్దిగా అనుకున్నారంటే అది చాలే అనుకుంటున్నా ఇప్పటికైతే. సో అలా జరిగిండకూడదు. కానీ ఇట్స్ 2400-600 ఓట్స్తోనే నేను ఓడిపోవడము. ఆ రోజంతా ఎందుకు పుష్ చేయలేకపోయినాము అనేది కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. 2000 ఓట్లు ఎక్కడైనా తెచ్చుకోండొచ్చు కదా అని. సో ఆ గాలి ఆ విధంగా ఉంది. 11 మాత్రమే ఈ రాష్ట్రంలో వచ్చాయి. అండ్ 94 తర్వాత అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చిన తర్వాత ఇఫ్ లుక్ ఇంటూ కడపలో కూడా 2 సీట్లు రావడం ఏంటి. సో ఈ గాలి ఎప్పుడూ లేదు. సో అది మిషన్ ప్రాబ్లమా, ప్రజల యొక్క మనోభావాలు ఆ విధంగా అంతగా హర్ట్ అయ్యి మారినారా, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసుకోవాలా, ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఓటమి తర్వాత మీరు కొన్ని ఫేస్బుక్ లైవ్లో కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీ మీద కొన్ని తప్పుల్ని లేవనెత్తే ప్రయత్నం కూడా చేశారు. ఓటమికి కారణాలు మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి అనేది, అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు, కింది స్థాయి వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇలాంటి ఈక్వేషన్స్ గురించి ప్రస్తావించారు. ఎందుకు అట్లా? అంటే నాకు నా ఒపీనియన్స్, ఐ ఆల్వేస్ ఫీల్ ఫోన్ ఉంటే నేను ఒక టీవీకి ఒక పత్రికకి యజమాని ఉన్నట్టు. సరే ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ అనేది కొత్త తరహా ఒక సైబర్ క్రైమ్గా తయారైపోయింది. దాంట్లో ఇష్టానుసారం తిట్టేది కానీ. సో నా ఒపీనియన్స్ నాకు చెప్పే అలవాటు ఉంది. దానిలో భాగంగానే నా ఒపీనియన్స్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రతి అంశం మీద నేను నా ఒపీనియన్ అయితే నా మనసుకు ఏది అనిపిస్తే అక్రాస్ ద పార్టీ లైన్స్ చెప్తుంటాను. సో కపుల్ ఆఫ్ థింగ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనము ఏ విధంగా టీడీపీని జనసేనను మనం చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఏకం కావాల్సింది. మేబీ వాళ్ళకు ఉండొచ్చు, భావజాలం ఉండొచ్చు, కలిసిపోదాంలే ఎలక్షన్లు కానీ మన పేరు చెప్పి కలిసిన సందర్భాలు కనపడ్డాయి. అండ్ కొన్ని సందర్భాల్లో జనసేన టీడీపీ కలిసిన సందర్భాలు మనకి ఏ విధంగా నెగిటివ్ చేసే సినీ ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్లుయెన్సర్సే అనే వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. మనం ఏమనుకున్నాం, దోస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అనే, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్త కావచ్చు, లీడర్లు కావచ్చు, వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ గ్రామంని లేదంటే 10 ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మేబీ ఆయన నమ్మినేది మన జనంకు మేలు చేస్తున్నాం, జనం మనకు ఆ విధంగా కృతజ్ఞతతో ఉంటారు అని అనుకున్నాడేమో. కానీ బేసిక్గా నేను ఇంతకుముందు అన్నట్టుగా మనిషి అనేవాడు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరు కానీ, ఆశ అవకాశవాదం ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకొని పోతుంటారు, ఏ విధంగా మనకు లబ్ధి చేకూరుస్తుంటుంది అనేది చూడాలి. అండ్ మేబీ కలికి వస్తున్నాడేమో, కలియుగం కదా, ఇంకా ఆ నమ్మకాలు ఇవన్నీ చాలా దిగజారిపోయిన పరిస్థితి అనమాట. సో ప్రజల్ని మనం అంత ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్లనే ఇంత ఇది జరిగింది. అదర్వైజ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసింటే, సాంప్రదాయమైన పద్ధమైన రాజకీయాలు, లీడర్ ద్వారా లీడర్కి 10 మంది వాని ఇంటి దగ్గర నిలబడడం, పని చేసుకోవడం, వాడు ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నట్టుగా అతను చుట్టూ తిరగడం,
ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటింటికి పోయి ఏమ్మా నీ సమస్య అని అడుగుతున్న ఎమ్మెల్యేలు ఎక్కడో. నేను వెళ్ళిన సందర్భంలో కూడా ఆ సమస్య ఉన్నవాడో లేనివాడో అవన్నీ ఏం లే, ఎక్కడో ఉంటాడు, ఏదో వచ్చిన ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఏదో పని లేకుండా తిరుగుతున్నాడు అని ఒక భావజాలంతో ఉన్నాడు. ఏం పేరు పెట్టినారమ్మా? సనా. నువ్వేం చదువుతున్నావు? ఎప్పుడైపోయింది? 2 years. మరేమేం జాబ్ చూసుకోలేదా? నీ కూతురేనా అదే? అరే మనమే కదా వీళ్ళ ఆఫీసుల చుట్టూ మనము ఎన్నిసార్లు తిరిగినా కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు మా దాంట్లో ఉన్నాడు సత్య, ఎప్పుడో నెలకు 2 సార్లు 3 సార్లు వస్తాడు. అతను ఎవరికి కనపడ్డు పెట్టడు, 2 రోజులు ఆడావిడి చేసి వెళ్ళిపోతాడు. సో మనం అందుకు విరుద్ధంగా పోయినా కానీ ప్రజల్ని మనల్ని ఏమి యాక్సెప్ట్ చేసిన సందర్భం ఏం లేదు కదా. సో ఆ ట్రెడిషనల్ సాంప్రదాయమైన రాజకీయాలే బెటర్ అని నేను అనుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇంట్రడ్యూస్ చేసిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అంతకు ముందు నుంచే మీరు నియోజకవర్గం చేసేవాళ్ళు. నా దానికి సంబంధం లేదు. గడప గడపకు ఆ ఇంటికి జరిగిన లబ్ధిని చెప్పుకుంటూ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద పోతాంటే, నాది జనరల్, నాది ఓన్లీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది కాకుండా ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ నేను చాలా ఆస్పెక్ట్స్ని తీసుకునేవాడిని. ఎడ్యుకేషన్ మీద తీసుకునేవాడిని. ఎక్కడైనా కానీ పిల్లలు చదువుకోకుండా మానేసినా కానీ చాలా సందర్భాల్లో వాళ్ళని మందలించి తల్లిదండ్రుల్ని, ఎవరైనా పనికి పోతున్నా కానీ అలా చాలా ఆస్పెక్ట్స్లలో వాళ్ళ హెల్త్కి సరిగ్గా లేకపోయినా, పిల్లలకు చదువు లేకున్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకోవడం, అది నాకు ఒక హ్యాబిట్ లాగా ఉండిపోయింది, నాలో ఉండిపోయింది అనమాట, జనం దగ్గరికి వెళ్ళిపోవడం. ఏం చదువుతాను? ఏ క్లాస్? షూరా ఖచ్చితంగా పోతున్నావా? ఏమో నాకేం డౌట్. పోడు కదా ఇటు, పోడు కదా మేమ్మ నాయనేడి? ఎప్పుడు పోయినా స్కూల్లోకి చెప్పు. నాకు తెలుసు నీ హెయిర్ స్టైలు, నీ కథ కామెంట్ చూసి నీకు అర్థమవుతుంది స్కూల్కి నువ్వు పోవటం లేదని. మేమ్మ నాయనేడి? ఎప్పుడు మానేసినావు? ఇది వాళ్ళ నువ్వేనా? ఎందుకు మానిపించిన పిల్లని? నేనేమో మానిపిల్లేదు సార్, నేనేం పోమని చెప్పినా సార్. నేనైతే చెప్పినా ఏమన్నారంటే నేను పాను, ఆడ చేపలు పోయేది, ఎడమూరీలు కాడ కూర్చుండేది, బుక్కలు ఏడంటే ఆడ పెట్టేది, అట్లా చేస్తుంటే నీకు మేకల కాడికి గీతని చెప్పి మానేసుకున్నా సార్. అంతే, అదే గతిలే. నువ్వు నీకు చదువులే ఏం లేదు సార్. నీ చెప్పినా సార్, నన్నే దండిస్తుంటే పోనేనా వద్దునేనా నీకు. ఎప్పుడు మానేసినాడు? ఇప్పుడు సంవత్సరం ఏంది సార్ మానేసి. ఏ క్లాస్లో మానేసినావురా? ఇదే బాగుంది మేకలకి. చెప్తే మీ నాయనకు అబ్బలేదనే కదా నీకు చదివించాలనేది. నువ్వు పోకపోతే ఈసారి పోలీస్ స్టేషన్ లేదు కొడతాను నేను చెప్తాను. అంటే ఇంత ఘోరమైన ఓటమికి మీ పార్టీ వైపు నుంచి తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ? డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగానే పార్టీల అనేది ఇప్పుడు లైఫ్ ఈజ్ కంప్లీట్లీ కరెక్షన్స్ అండి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ పోతూ ఉండాలి. సో అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్లో మనం చెప్పిన హామీని నెరవేర్చాలి అనే దాని మీద ఎక్కువగా పోయినట్టున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు, మేము చెప్పిన మేనిఫెస్టోని బైబిల్ లేకుంటే ఖురాను, భగవద్గీతగా ఒక ప్రమాణంగా తీసుకొని ఆఫీసర్స్లలో, క్యాబినెట్కి వెళ్ళే అక్కడ అన్ని చోట్ల ఇదే మేనిఫెస్టోనే పెట్టాం. సో దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకో విధంగా చూపించాడు, నేను అంతకు మించి ఎక్కువ చేస్తాను, సంపద సృష్టిస్తాను, డెవలప్ చేస్తాను అని. ఇంకొక కోణంలో ఇతను ఏందో చెప్తున్నాడు కదా ఇతను అన్నాయి. అంటే బేసిక్గా దీంట్లో మనము చంద్రబాబును తప్పు పట్టడానికే లేదు. ఎందుకంటే ఇది 4th టైం అవుతున్నాడు అతను. 4th టైం అవుతున్నాడు. సో ప్రతిసారి అబద్ధమే చెప్తున్నాడు, కానీ నమ్మే విధంగా చెప్తున్నాడు, ప్రజలు నమ్ముతున్నారు. దానికి ఇప్పుడు ఒకసారి అయితే తప్పులే ఏదో తెలియక అనుకోవచ్చు, రెండోసారి ఏదో మోసంలే అనుకోవచ్చు, రెండోసారి అబద్ధం అనుకోవచ్చు, మూడోసారి మోసం అనుకోవచ్చు. మన 4వ సారి ఏంటంటే నేను ఏదో చెప్పాడు, సంపద సృష్టించాలా, నేను వచ్చినటువంటి పోలవరానికి, అమరావతికి దీనిలో ఖర్చు పెట్టాలా, అది అయిపోయిన తర్వాత చూస్తాను అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రియారిటీ అది కాదు, నేను ఏది చెప్పానో ఫస్ట్ అది కంప్లీట్ చేయాలని. సో డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది అంత పెద్దగా కనపడడంతో చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా చెప్పుకోలేదు అనేది మాత్రం నిజం, వాస్తవమే. మనకున్న కోస్టల్ లైన్ అడ్వాంటేజ్గా చేస్తున్న పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటన్నిటిని కూడా మేము చెప్పుకోలేదనేది కూడా ఉంది అనమాట. సో దట్స్ అ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. చేసింది చెప్పుకోలేకపోవడం కూడా తప్పే అనిపించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు జనాలకి ఫ్రీబీస్ రూపంలో, అంటే ఉచిత పథకాల రూపంలో ఇచ్చిన మాట నిజం. ప్రతి నెల బటన్ నొక్కేవాళ్ళు, ఏదో ఒక స్కీమ్ కింద అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉండేవారు. అయితే దాని మీద పెట్టిన దృష్టి, మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాను కాబట్టి నెరవేర్చాలి నేను, అదే నాకు బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత అని చెప్పి ఆ పథకాల అమలు మీద పెట్టిన దృష్టి డెవలప్మెంట్ మీద వదిలేశారు అని కదా ప్రధానమైన ఆరోపణ. డెవలప్మెంట్ మీద పెట్టలేదు అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. బ్యాలెన్స్ చేసుకోలేదు లేదు అనేది ఆరోపణ.
కానీ నేను ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నాను, అది తప్పు అని. వెల్ఫేర్కు అయినంత పబ్లిసిటీ డెవలప్మెంట్కు కాలేదు అని. ఇట్స్ ఎ పబ్లిసిటీ, మార్కెటింగ్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు నేనే ఎయిర్పోర్ట్ కట్టానంట, నేనే రింగ్ రోడ్ అంట, నేనే హైటెక్ సిటీ కట్టాడు, అతను ఒక బ్రాండ్ లాగా చేసుకోగలరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వెల్ఫేర్ అనేది ఒక బ్రాండ్గా కనపడింది తప్ప ఆయన చేస్తున్న డెవలప్మెంట్ అనేది బ్రాండింగ్గా లేకుంటే డెవలప్మెంట్ మేము చేసినామనేది చెప్పుకోలేకపోవడంలో ఫెయిల్యూర్ అయినారు అనుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను, నా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో యాజ్ ఎమ్మెల్యే కానీ నేను 3,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాను. అది ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను ఇప్పుడు 4 లైన్ హైవేస్ తీసుకొని వచ్చాను, అదాని ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను, స్టేట్ గవర్నమెంట్ ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నాము, ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చేసినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పుకోవడంలో, మా పార్టీ చెప్పుకోవడంలో దాంట్లో ఈ వెల్ఫేర్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే జనానికి అంతవరకు కూడా అంత వెల్ఫేర్ చూడలేరు. కాబట్టి ఆ లక్షల్లో పడే అకౌంట్లు పేదవానికి ఏ కరప్షన్ లేకుండా పడేదే హైలైట్ అయిందే తప్ప మేము కట్టించిన ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు అర్థమే కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే భావితరాలకు ఇప్పుడు కట్టించే 4 పెద్ద బిల్డింగ్లు లేకుంటే అద్దాల బిల్డింగ్లు కాదు కదా, భావితరాలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047లో నేను ఇదని ఒక ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రొజెక్షన్స్? భావితరాలకు ఒక మంచి చదువు ఇప్పించి ఆ చదువు ఒక పేదవాడికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇవ్వడం అనేది బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అతని మీద మనం ఆ చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే అతను ఇంజనీరింగో డాక్టరో ఇంకోటో అయిపోయి మళ్ళీ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తాడు. మనం అలాంటివన్నీ కూడా చేయడం లేదు. మీరన్న ఫ్రీబీస్ అనేది తప్పండి. పిల్లలకు అమ్మఒడి వేయడం ద్వారా చాలా మటుకు డ్రాప్అవుట్స్ తగ్గినాయి, అది ఎంతమందికి తెలుసు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టించడం వల్ల ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాకు వద్దని ఏదో లెటర్ రాసినారు అని కూడా చెప్తున్నారు. ఇట్స్ అంతకంటే ఫూలిష్నెస్ ఎందుకు ఉంటుంది? ఎందుకు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు చాలా మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్యారలల్గా అన్ని 17 డెవలప్ అయితే, ఇండిపెండెన్స్ నుంచి అంతా ఉండేది 11, 12 ఉంటే ఇప్పుడే 17 మెడికల్ కాలేజ్ డెవలప్ అయితే ఇది వ్యాపారంగా నడుపుతున్న వాళ్ళందరికీ నష్టమే కదా. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చాలా మందికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొని వచ్చాడు. ఒకటి మెడికల్ కాలేజీలు కట్టడం, స్కూల్స్ అనే దానిలో ఎవరైనా సిబిఎస్ఈ కానీ ఐబీ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్లోకి తీసుకొని వస్తారని ఆలోచిస్తాడు. మా యొక్క ఆలోచించినాడు ఆ పేదవాళ్లకు ఏ ఇబ్బంది ఉండకూడదు, బాగా చదువుకోవాలని ఆలోచించాడు. ఇవన్నీ మనం ఏమనుకున్నామంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు కదా, ఆ ఫ్రూట్స్ తింటున్నప్పుడు అతనే ఓటర్గా కన్వర్ట్ అవుతాడని మనం అనుకున్నాం. కానీ ఫ్రూట్స్ పెట్టకపోయినా నేను ఏదో చేశాను, నేను నా వల్లనే ఈ ప్రపంచం బతుకుతూ ఉంది అనేది ఒక చంద్రబాబు నాయుడు ఆ మీడియానే చేయగలిగింది, ఇతను చేయలేకపోయినాడు. అంతకంటే వేరే డెవలప్మెంట్ జరగలేదు అనేది అవాస్తవం. ఈ రోజుకి కూడా ఒక్క సంవత్సరం అయితే అంటది, దగ్గర 8 నెలలు అవుతాను చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇండస్ట్రీస్ని దానిలోనే ఓపెన్లు చేసుకుంటూ చెప్పుకుంటున్నాడు కదా. చేస్తే డెఫినెట్గా చెప్పలేకపోయినాం. అంటే వైనాట్ 175 వైనాట్ కుప్పం అనేది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, అతిగా అనిపించలేదు అది? అంటే 151 ఇచ్చారు రికార్డు స్థాయిలో, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం బాగానే ఉంటుంది. కానీ అది మీ అందరిలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో వైనాట్ 175 అంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడే లేకుండా అంటే నేను ఒకటి చెప్పాను కదా, అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎప్పుడూ కూడా మనం ఎన్నో సినిమాలలో చూసి ఉంటాం, కరప్షన్ లేనికుండా నేరుగా ఇన్ని లక్షల కోట్లు జనాలకు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ కావడం కోసం ఒక మోడల్గా తీసుకొని వచ్చాడు. మేబీ ఈ మోడల్ సక్సెస్ అయ్యింటే దేశమంతా ఇదే మోడల్ చేసిందిరేమో. ఈ మోడల్ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఈ మోడల్ గురించి మాట్లాడు. సో ఆ విధంగా ఆ పేదవాళ్లకు ఆ కుప్పంలో ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, ఇక్కడ ఇన్ని కోట్లు ఇచ్చినాం, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చినాము, వాళ్ళని చదువు కానీ పిల్లల అంటే సింపుల్ థింగ్ 30 లక్షల మందికి ఇండ్లు ఇచ్చాడండి, ఇంటి పట్టాలు ఇచ్చినాడు. ఇటు ఒక దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి జనరేట్ చేసినట్టు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇండ్లు ఇచ్చినాడు, భూమి ఇచ్చినాడు, ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగింది కదా. సో ఈ విధంగా ఆయన ఫీల్ అయినాడు. కానీ ఆయన ఆలోచించాల్సింది, ఏ రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు 10 చెప్తే ఇంకోటి 20 చెప్తే ఆ 20 దిక్కే చూస్తారే తప్ప ఈ 10 ఇచ్చినామనే దాని మీద ఎవరే కానీ ఆలోచించరు, పెట్టరు. అంతకంటే వేరేది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా వెళ్తారండి? మళ్ళీ ఇదే మేనిఫెస్టో, ఇదే హామీ, మళ్ళీ ఇదే బటన్ నొక్కుడు, ఈ ప్రామిసులు చేసి వెళ్తారా? మీరు అన్నట్టుగా ఇది ఫెయిల్ అయింది కాబట్టి రూట్ మార్చి వెళ్తారు? ఈ బటన్ నొక్కుడు అనేది ఒక వర్డింగ్ తప్పేమో కానీ బేసిక్ ఇచ్చిన హామీల మీద నెరవేర్చుకుంటూ పోతాం. మొన్న కూడా చెప్పాడు, నేను మిగతా ఇంత చంద్రబాబు లాగైతే నేను చేయలేను, ఇవి మాత్రమే చేయగలుగుతాను అనేది. సో దట్ డిపెండ్స్ ఆ రోజు రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్నట్టు కేవలం ఈ పథకాలే కావాలనుకుంటున్నారా, లేకుంటే ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటున్నారా అని ఇట్స్ అ మోడల్. ఆ మోడల్ ట్రై చేసాం, ఆ మోడల్ సక్సెస్ కాలే, పథకాలు ఇవ్వడం అనేది సక్సెస్ కాలే.
సో ఇప్పుడు చంద్రబాబు ఇంకో మోడల్ చేస్తాను అంటున్నాడు, దట్ ఈస్ ద కంప్లీట్ అమరావతి డెవలప్ చేస్తాను, అది డెవలప్ చేస్తాను. సో ఫైనల్గా ఆ రెండింటి కంపారిజన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. అంటే కేవలం ఒకటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు, అది గెలిపించలేదు అనుకుందాం. కానీ సంక్షేమం అభివృద్ధి చేశాం, అభివృద్ధిని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాం. అదొక్కటే కారణం అని కాదు కదా. రకరకాల విశ్లేషణలు ఓటమి తర్వాత, అందులో ఒకటి అసలు రాజధాని అనేదే లేకుండా 5 ఏళ్ల పాటు పాలించడం, ఉన్న రాజధానిని డిస్టర్బ్ చేసి 3 రాజధానుల పేరుతో ఎక్కడ ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల నీకు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి పెద్ద తలకాయ ఏదైనా అడిగితే చెప్పలేని పరిస్థితి వచ్చింది కదా. అమరావతి డిస్టర్బ్ చేయకుండా మరి కావాలంటే నీ పేరు మార్చుకుని ఏ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని అదే రాజధాని కంప్లీట్ చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. అలాంటి నిర్ణయాలు ఎన్టీఆర్ పేరు పెట్టుకొని రాజకీయం కాదు, కానీ బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించారు. మీరు కంటే కూడా ఒక ప్రాక్టికాలిటీ ఏమి ఆలోచించినాడు, ఇక్కడ 40,000 ఎకరాలు, దీనిలో ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు నేను ఇన్వెస్ట్ చేసినా కానీ బిల్డింగ్లు రోడ్లు కట్టగలుగుతానేమో కానీ జనాన్ని తీసుకొని రావడానికి ఇట్ టేక్స్ 20 to 30 years స్పాన్. ఐ హ్యాడ్ అ స్పాన్ ఆఫ్ 5 years. సో 5 years ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మనకున్న దానిలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ ఏదైనా ఉందంటే అది వైజాగ్. అక్కడ ఒక 1000 కోట్లు పెట్టడంతో సో అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొని రావచ్చు. అదేవిధంగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ కూడా అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజుకి కూడా అమరావతి అంటున్నారు, చంద్రబాబు టైంలో ఉన్న 5 ఏళ్ళలో అమరావతిలో ఇప్పటికీ ఉద్యోగస్తులు శుక్రవారం సాయంత్రం అయితేనే ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వస్తున్నారు, మండే పొద్దున్న తెల్లారైతేనే అక్కడికి వస్తున్న సందర్భమే కానీ ఎవరే కానీ అక్కడ ఉండే సందర్భం లేదు కదా. వెరీ వెరీ మినిమల్గా ఉంటున్నారు కదా. అదే వైజాగ్ లాంటి కాస్మోపాలిటీ ఆల్రెడీ ఇట్స్ బిల్డప్, ఆల్రెడీ కట్టిన ఊరు ఒకటి. నువ్వు బిల్డింగ్లు కట్టచ్చు కానీ జనాల్ని అక్కడికి తీసుకొని రాలేదు, వన్ ఇష్యూ. సో మొదటనే ఈ రాష్ట్రం అనేది కేవలము డీసెంట్రలైజ్ అయిపోయిన తర్వాత, ఒక ప్రాంతం డెవలప్ అయిన తర్వాత, ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఇక్కడ రెవెన్యూ 60% 65% ఉందని తెలిసినా కానీ అంతా డెవలప్ అయిన తర్వాత మనల్ని ఇక్కడ నుంచి పొమ్మన్నారు. సో దానికి డిఫరెంట్గా కాదు ఆ ఉద్యమము అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మనం అనాథం అన్నాం, ఇదన్నాం, దానికి రాజధాని అంటున్నారు. కానీ మరి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలా? ఉన్న రెవెన్యూ అంతా అమరావతికి తీసుకొని వచ్చి అక్కడ ఏదో సంపద సృష్టిస్తానని చెప్పేసి అది ఎప్పటికైతుంది? విడిపోయినది ఆ విధంగా కాకూడదు కాబట్టి డీసెంట్రలైజ్ చేయాలి అని. రాజధాని లేకుండా ఏం లేదు, ఒకటి న్యాయంగా రాజధాని కర్నూలు అని చెప్పాము, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నప్పుడు సీఎం పోయి అక్కడ 1 వారం రోజులు కూడా కూర్చోలేదు 5 ఏళ్లలో. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, అక్కడికి వెళ్ళి కూర్చుని లీగల్ హర్డల్స్ ఏ విధంగా ఉండే మాకు కంప్లీట్ గా కోర్టే కదా. దేశ చరిత్రలో ఒక ఆర్డర్ ఇచ్చినాడని చెప్పేసి ఆ జడ్జి రిటైర్డ్ అయ్యో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అమరావతి రైతులు తనకి పూలు జల్లి స్వాగతం చెప్పి పంపించినారు కదా. అంటే బేసిక్ ఏం జరిగింది అక్కడ? కోర్టులో స్టేలు, గ్యాగ్ ఆర్డర్లు. మా జీవితం అంతా 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3వ సంవత్సరం నుంచి పొద్దున్న లేచిన నుంచి వచ్చే బ్యాన్ రేటం ఏందని చెప్పండి? కోర్టు మొటికాయలు అని చెప్పేసి తప్ప వేరే ఆర్డర్, వేరే పేపర్లో ఏదైనా బ్యాన్ రేటం చూసామా? అన్ని మొటికాయలే కదా. మా తలకాయ బొప్పి కట్టిపోయింది వాళ్ళు వేసిన మొటికాయలకి, అంటే పేపర్లో వేసిన మొటికాయలకి. దాని తర్వాత ఏమైంది? లాస్ట్లో ఇంకొక అతను పెద్ద ఆయన దిగిపోయి రిటైర్డ్ అయిన తర్వాతనే పాలన సరిగింది అనుకోవచ్చు. అంతవరకు కోర్టులతోనే ఫైట్ చేసిన సందర్భం ఉంది, రోజు దీనిలతోనే. లాస్ట్ 1.5 yearకి వచ్చేకల్లా సంథింగ్స్ పవన్ కళ్యాణ్ లేకుంటే మేము తీసుకున్న డెసిషన్స్లో సినిమా రేట్ల టికెట్ల విషయాల్లో కావచ్చు, ఇట్లా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దూరం అయితే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ దూరం చేసుకునే పరిస్థితి. కేవలం ఒక అమరావతి కాదు, అమరావతి గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు, నెగిటివ్ అయిన ఇష్యూ. మరి వీటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేసుకున్నారా లేదు? ఒకటి, మీరు తీసుకొచ్చిన ఇసుక పాలసీ మీకు రివర్స్ అయింది. మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ, అప్పటి వరకు నడుస్తున్న వైన్ షాపులని వదిలేసి మూసేసి ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపి, తద్వారా వాడు తాగటానికి సరైన మందు కూడా లేకుండా, సరైన బ్రాండెడ్ మందు కూడా లేకుండా చేసి, సో తాగుబోతులతో సైతం మీ పార్టీకి రివర్స్ అయ్యారు. ఖచ్చితంగా ఇసుక లేక జేపీ. ఇప్పుడు మా సమస్య ఏమైందంటే, మేము చదువు చెప్పించిన స్కూళ్ళు, మేము కట్టిన బళ్ళు, మేము కట్టించిన హాస్పిటల్స్, స్కూల్స్, దీనికంటే ఏ తాగుబోతున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు. అక్కడ తాగేవాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు, చదువుకొని స్కూల్ పోయినవాడు ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినాడు. సో డెఫినెట్గా అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానివల్ల నెగిటివ్ అయిన మాట వాస్తవమే. సరే, అది నెగిటివ్. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తీసేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? అదే ఖచ్చితంగా అక్కడ దోచుకుంటున్నారు కదా, ఇసుక వ్యాపారంగానే తయారైంది కదా, అదే పాలసీనే వచ్చింది కదా. లిక్కర్లో ఏం జరుగుతుంది? పర్మిట్ రూమ్స్ అన్నారు, మద్యం రేటు తగ్గిస్తామన్నాడే కానీ
స్కూల్ ఫీజులు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదు కదా, దానికే అలవాటు పన్నారు, అదే ఆనందంగా